హాయ్ అండి, మీ అందరికీ ఒకటి చూపించాలి. నిన్న నాగుల పంచమి కదా, అందరూ గుడికి వెళ్ళి ఉంటారు, నాగుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఉంటారు, పూజ చేసుకొని వచ్చింటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ పూజ చేసుకోవడం, భక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోవడం తప్పలేదు. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి ఎంత బాగా పూజ చేశారో ఒకసారి చూడండి. ఇవాళ మంగళవారం కదా, యాజ్ యూజువల్గా సుబ్రహ్మణ్య స్వామికి నాగుల దగ్గర పూజ చేసుకుందామని వెళ్ళానండి. అక్కడ కండిషన్ చూసి నాకు ఎంత బాధ వేసిందంటే చూడండి, మీరే చూడండి. మొత్తం పూలు తీసుకొని వచ్చిన కవర్లు కానీ, అభిషేకం చేయడానికి తెచ్చిన పాల ప్యాకెట్లు కానీ, అగరబత్తి ప్యాకెట్లు, మొత్తం తాంబూలాలు మొత్తం అక్కడే వదిలేసి వెళ్ళిపోయారండి. ఇళ్ళల్లో కూడా మనం ఇలాగే చేసుకుంటామా? కాదండి. అభిషేకం పాలతో చేసి తర్వాత నీటితో కడిగి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటాము, తర్వాత పూజ చేసుకొని రావాలి. కానీ మళ్ళీ దానిపైన పాలు పోసి నాగుల పైన ఆ తెచ్చిన ప్యాకెట్లు చెత్త కూడా అక్కడే పడేసి ఎందుకండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ భక్తి? ఎందుకండి ఇలాగా? ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటామా? కాదు కదండి. కొన్ని గుళ్ళల్లో క్లీన్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడానికి ఎవరో ఒకరు ఉంటారండి. చూడండి, అక్కడ వెంకటేశ్వర స్వామి పటం కూడా ఎట్లా పడేశారో. ఆయన అప్పుడప్పుడు అక్కడ క్లీన్ చేస్తారంట. ఈరోజు అడగగానే హెల్ప్ చేయడానికి వచ్చారండి. ఆయనకి ఏదో ఒకటి సహాయం చేస్తాను. మనం పూజించే దేవుళ్ళని మనమే కదండి క్లీన్గా పెట్టుకోవాలి. ఈ వీడియో చూసి ఎవరైనా అర్థం చేసుకొని కొంతమందికి చెప్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.